గైస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకొచ్చాను. ఇక సాఫ్ట్‌వేర్‌లో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. ఓన్లీ కాంట్రాక్ట్ టు హైరే ఉంటాయా? అంటే అవుననే చెప్పాలి. ఇంకా వచ్చే కొద్దీ కమింగ్ డేస్‌లో కాంట్రాక్ట్ టు హైర్ అని కాదు. కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. పర్మనెంట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తీసుకోవడానికి అసలు కంపెనీస్ కూడా ఇష్టపడటం లేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది మాట్లాడుకునే ముందు అసలు ఈ పర్మనెంట్ జాబ్ అంటే ఏంటి? లేకపోతే కాంట్రాక్ట్ టు హైర్ అంటే ఏంటి? లేకపోతే కాంట్రాక్ట్ జాబ్స్ అంటే ఏంటి అనేది ఒక వీడియో నేను డీటెయిల్‌గా చేశాను. ఒకవేళ చూడకపోతే అది ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ చాలా మంది ఏంటి అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అండి ఇంక తీసేయరు. ఇంక నేను పర్మనెంట్‌గా ఇదే కంపెనీలో ఉండొచ్చు అనుకుంటారు. సో, దాని గురించి కూడా క్లారిటీ అనేది మనం తెలుసుకుందాము. ఒకటేంటి అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అంటే కొన్ని ఎక్స్‌ట్రా అడిషనల్ అడ్వాంటేజెస్ ఉండొచ్చు మేబీ. అదేంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆన్ సైట్. సో, ఆన్ సైట్ అంటే ఇప్పుడు ఇక్కడ అది కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లోనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో కాదు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లోనే ఆన్ సైట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళు. ఒకవేళ మీకు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చంటే మనకి స్కిల్ ఉందంటే వాళ్ళే పర్మనెంట్ ఎంప్లాయీని చేసి వాళ్ళే మనకి అబ్రాడ్ ఆపర్చునిటీ, ఆన్ సైట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది నన్ను అడుగుతున్న రిపీటెడ్ క్వెషన్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎలా ఉంది? సో బేసిక్‌గా ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనేది జనరల్‌గా కాల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. డెవాప్స్ కంటే కూడాను డెవ్‌సెకాప్స్‌కి ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి. డెవ్‌సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ విత్ అలాంగ్ విత్ ఏఐకి ఎక్కువగా ఉన్నాయి. సో ఇదైతే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలామంది కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా అడుగుతా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. బట్ స్టిల్ ఫ్రెషర్‌గా కొంచెం గ్యాప్ ఉన్న ప్లాన్ చేయొచ్చా అంటే యెస్ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. డెఫినెట్‌లీ ప్లాన్ చేయొచ్చు. ప్లేస్‌మెంట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలా క్లారిటీగా ఈ పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా మేము కాంట్రాక్టే తీసుకుంటాం అని చెప్పి అండ్ ఇది మంచి విషయమో అర్థం కావట్లేదు. చెడ్డ విషయమో అర్థం కావట్లేదు. హెచ్‌సిఎల్ టెక్ కంపెనీ ఒక 10,000 మందిని ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పింది. అండ్ దాంతో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రామచంద్ర సుందరరాజన్ ఈ విషయాన్ని చెప్పారు. కాకపోతే ఏంటి అంటే పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇస్తాము. అండ్ వాళ్ళ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే ఈ కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ చేస్తాము కమింగ్ డేస్‌లో అని చెప్పి దాని గురించిన క్లారిటీ అనేది చెప్పారు. సో, మనందరం గూడాను ఈ విషయం ఏందంటే చాలామంది పర్మనెంట్ జాబ్ అయితేనే నేను చేస్తాను. కాంట్రాక్ట్ అయితే నేను చెయ్యను. చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే వెరీ రీసెంట్‌గా డెల్ భూమి మీద విపరీతంగా కాల్స్ ఉన్నాయి. విపరీతంగా కాల్స్ ఉన్నాయి. 4+, 5+ ఇయర్స్ వాళ్ళకి మినిమమ్ 12,00,000 ప్యాకేజ్ అనేది వస్తా ఉంది. మినిమమ్ 9 నుంచి 12, 13, 14 వరకు వస్తా ఉంది. అండ్ అయితే ఇది కోడింగ్ గూడా ఉండదు. అండ్ మేనేజబులే. కొంచెం మనం కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కోడింగ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా జాబ్ వస్తే మనం మేనేజ్ చేసేటట్టే ఉంటుంది ఈ డెల్ భూమి అనేది. దీనికి సంబంధించిన ప్రాసెస్ మనం చేస్తాము. కొంతమంది కేవలం నాకు పర్మనెంట్ జాబ్సే అని అడుగుతా ఉన్నారు. సో, పర్మనెంట్ జాబ్స్ అనేదైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా కొంచెం గట్టిగా అవుతది. సో, ఇది మనం అర్థం చేసుకోవాలి. బట్ సరే అది గురించి పక్కన పెడితే ఇప్పుడైతే కమింగ్ డేస్‌లో పర్మనెంట్ జాబ్స్ కంటే కూడాను కాంట్రాక్ట్ జాబ్సే ఎక్కువగా కంపెనీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచిస్తుంది. ఓకే. ఇదొకసారి చూడండి అండ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్.